నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్పల్లి సురేష్ బాబు గారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, శ్రీ పరాభావనామ సంవత్సరంలో పంచాంగం ప్రకారం బాగా అదృష్టాన్ని తెచ్చే రాశులు ఏంటి గురువుగారు? అన్ని రకాలుగా ఒకసారి తెలియజేయండి. ఖచ్చితంగా ఇక్కడ మనకి అదృష్టము దురదృష్టము అనేది లేదు. మనం చేసేటువంటి పనితీరు, మనం చేసేటువంటి యోగ్యత అనేది ఉంటుంది. ఒకటి అదృష్టం అంటారు దాన్ని. అదృష్టం అంటే వారికి అలా కలిసి వస్తుంది అనమాట, ఏం చేయకుండా. ఇప్పుడు కొంతమంది ఉంటారండి, వృషభ రాశి వారు ఉన్నారు, వాళ్ళు పుట్టుతంతోనే కోటేశ్వర్లు, పుట్టక ముందే కోటేశ్వర్లు. వారు ఇంకేం చేసే పని లేదు, వాళ్ళకు ఉన్నటువంటి డబ్బులు లెక్కేసుకుంటూ సరిపోద్ది. ఒకరు ఉంటారు కదా, కొంతమందికి అలాంటి యోగం ఉంటుంది, పని చేయకపోయినా కూడా ఫుల్ డబ్బులు వచ్చేస్తాయి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు కొంతమంది ఉంటారు, రాజకీయ నాయకులు కొడుకులు ఉన్నారు అనుకో, వాళ్ళు పుట్టక ముందే వీళ్ళ పేరు మీద ఎన్నో స్విస్ బ్యాంకులు అకౌంట్లు ఓపెన్ చేసి ఉంటారు. వారు ఏం చేయకపోయినా పర్లేదు. దాంతో రాష్ట్ర సంబంధం ఏముంది? నక్షత్రంతో సంబంధం లేదు, రాష్ట్ర సంబంధం, సంవత్సరంతో కూడా సంబంధం లేదు. ఏ సంవత్సరం ఎడిపోతుందో తెలియదు వాళ్ళకి. పబ్బులు, గోవా, బ్యాంకింగ్ తప్పితే వాళ్ళకి ఇంకేం తెలుస్తుంది. అట్లాగా వారి వారి యొక్క పని ప్రకారంగా మాత్రమే అదృష్టం ఉంటుంది తప్పితే రాసుల ప్రకారంగా, గ్రహాల ప్రకారంగా, స్థితిగతుల ప్రకారంగా అనేది చాలా తక్కువ మంది మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసు, ఇంకా దారిద్ర్య రేఖను తక్కువ ఉన్నవారు మాత్రమే జాతక ప్రకారంగా చూసుకుంటారు. వారి అదృష్టం పుట్టకముందే నిర్ణయిస్తారు ఎలా ఉంటుందనేది. అది ఈ సంవత్సరం ఇప్పుడు పుట్టాడు, ఒక 30 సంవత్సరాలు వచ్చినాయి, 30 సంవత్సరాల నుంచి లేనిది పరామణ సంవత్సరంలోనే వస్తుంది ఆస్తి. ఎలా నమ్ముతారండి అది జనం? కాబట్టి ఇక్కడ ఈ సంవత్సరంలో ప్రయత్నం చేసినా కూడా కలిసి రావు. ఇప్పుడు ఒక్కొక్కటి ఏంటండి, ఒక హోటల్ అదేంటంటే తినదృష్టం అంటారు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఒక వ్యక్తి పుట్టారు, వారి జాతకంలో తెలుస్తుంది, అరే బాబు నువ్వు పెళ్ళి అయితేనే బాగుపడతావు అయ్యా అని చెప్తారు. వాడికి పెళ్ళి అవ్వదు. వాడికి కర్మజాలుగా పెళ్ళి అయిందనుకోండి, అప్పుడు భార్య అదృష్టం ఇతనికి కలుస్తుంది. అప్పుడు వాడు ముందుకెళ్ళడానికి బాగుంటుంది. అంటే అప్పుడు పరామణ సంవత్సరంలో వీరి ఒక్క జాతకం చూసుకుంటే బాగాలేదు, భార్యతో కలిసింది, పెళ్ళి అయిపోయింది. కలిసినప్పుడు ఇప్పుడు వాడి జాతకం ఏం చేస్తాం? ఆమెది కలిసింది కాబట్టి ఆవిడ చేతి నుంచి రోజు వాటర్ తాగిల్లరా బాబు, లేకపోతే 10 రూపాయలు ఆవిడ దగ్గర తీసుకుని వెళ్ళి నీకు కలిసి వస్తుంది. ఇప్పుడు వాడి జాతకంతో సంబంధం లేదు, ఇక ఆవిడ జాతకం కలిసింది కాబట్టి అప్పుడు వారికి కలిసి వస్తుంది. కాబట్టి పర్టికులర్గా ఈ రాశి వారికి కలిసి వస్తుంది అనేది ఏం లేదు. ఇక్కడ ప్రతి రాశి వారికి కూడాను కలిసి వచ్చేటువంటి అదృష్టం ఉంటుంది. ఇప్పుడు ఒక రాశి ఉంటుంది ఏంటంటే మీనరాశి ఉంది. ఈ సంవత్సరం మీనరాశి వారికి అదృష్టం అనేది మిశ్రమంగా ఉంది, పెద్దగా కలిసి రావట్లేదు. కానీ వాళ్ళు సింహరాశి వాళ్ళని కానీ, కర్కాటక రాశి వాళ్ళని కానీ, కన్యా రాశి వాళ్ళని కానీ, ఈ సంవత్సరంలో వాళ్ళు మకర రాశి వాళ్ళని కానీ పెళ్లి చేసుకున్నారు అనుకోండి, వాళ్ళ అదృష్టం బాగుండి ఏదో వారు చేసినటువంటి పుణ్యఫలం వల్ల పెళ్ళి అవుతుంది అన్ఎక్స్పెక్ట్గా. ఈ రాశి వాళ్ళని పెళ్లి చేసుకున్నారు అనుకోండి, ఖచ్చితంగా వారికి కలిసి వస్తుంది. అప్పుడు మనకు కలిసి రాదు. ఈ రాశి వారికి ఎలా చెప్తాం? జాతకంతో సంబంధం లేదు. కాబట్టి వారు ఏదన్నా పుణ్యఫలం కింద యజ్ఞ యాగాలు, హోమ జపాలు చేయించుంటారు. ఇప్పుడు ఈ సంవత్సరంలో సపోజ్ కర్కాటక రాశి ఉంది. కర్కాటక రాశి వారికి నవంబర్ నుంచి ఆర్థిక సమస్యలు మెరుగవ్వకుండా పడిపోతూ ఉంటాయి, కలిసి వస్తుంది. గ్రహాలని సానుకూలంగా మారితే నవంబర్ నుంచి. ఇప్పుడు వారికి కలిసి రాదని ఎలా చెప్తాం? కలిసి వస్తుంది, కానీ నవంబర్ వరకు వెయిట్ చేయాలి. ఇట్లాగా పెళ్లి చేసుకోవడం వల్ల కూడా చెప్పలేము వారి యొక్క జాతకం లేదు. ఇంకోటి పెళ్ళి అవుతుంది, 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పెళ్ళి అయ్యి అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ భార్య గర్భదాలిస్తుంది. ఆమె గర్భం దాల్చింది అనుకోండి, ఆవిడది కూడా అదృష్టమే. ఆ అదృష్టం వల్ల ఇంకేదన్నా ఉండొచ్చు. మధ్యలో గ్రహాలు మారుతూ ఉంటాయి. ఒక స్థితిగతి అనేది ఒక స్థిరంగా ఉండదు. స్థితిగతులు అనేది ప్రతిరోజు కూడా మారుతూ ఉంటాయి. ఇప్పుడు శుక్రుడు మారినప్పుడు కళత్రంగా కొట్టుకొని తిట్టుకునేటువంటి భార్యాభర్తలు కూడా ఏకంగా అయ్యి ఒకే కంచంలో తింటారు. అప్పుడు ఆ స్థితి మారినట్టు. అలానే ఇద్దరిలోనూ ఒక స్థితిగతులు ఒకేలాగా కలిసి వచ్చాయి అనుకో, ఫ్రెండ్స్గా దశలు కలిసి వచ్చాయి అనుకోండి, ఆ టైంలో మళ్ళీ వీళ్ళు అన్యూన్యంగా ఉంటారు. ఒక్కొక్కసారి కొట్టుకొని తిట్టుకుంటూ ఉంటారు. ఎందుకురా బాబు 3 రోజులు ఒకసారి కొట్టుకుంటున్నారంటే గ్రహాల మార్పు. అది యుగాదితో మొదలవదు, యుగాదితో అంతం అవ్వదు. ఆ పేరు సంవత్సరం పేరుతో మొదలవదు, సంవత్సరం పేరుతో అంతం అవ్వదు. కాబట్టి మన యొక్క స్థితిగతుల వలన, మన యొక్క పాపకర్మాల వలన, మనం చేసేటువంటి పని వలన మాత్రమే వారి అదృష్టం ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ సంవత్సరం మనం ఓవరాల్గా గ్రహాలని గమనించినట్లయితే వాటి యొక్క స్థానచలన, వాటి యొక్క అదృష్టం అయితే కనుక కొన్ని రాశుల మీద అనుకోకుండా ధనధాన్యాలు అయితే వస్తాయి. అది ఏమిటి రాశి అంటే కనుక, ఒకటి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఎన్ని రకాల నరదిష్టి ఉన్నా కూడా కలిసి వచ్చేటువంటి అదృష్టం ఉంటుంది. ఈ వృషభ రాశి వారికి అయితే ఖచ్చితంగా అదృష్టం ఉందని చెప్పొచ్చు, అదృష్టవంతులని చెప్పొచ్చు. ఇకపోతే ఇక అనుకోకుండా పనులన్నీ కూడా వెనకపడేటువంటి వారికి కొంచెం ముందుకు వెళ్ళే సపోర్ట్ దొరికి ముందుకు అడుగు వేసే రాశి ఒకటి ఉంది, సింహరాశి.
సింహరాశి వారికి కూడా ఈ సంవత్సరం అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది అనుకోవచ్చు. శని భగవానుడు అదుపు దృష్టిన్నా బాగుంటుంది అనుకోవచ్చు. బాగా ఉండే రాశులు ఇవి. ఇక కన్యా రాశి వారికి ఎంత చేసినా అంతే ఉంటుంది కాబట్టి వాళ్ళ గురించి ఆలోచించుకునే అవసరం లేదు. అదృష్టం ఉన్న మిశ్రమంగానే ఉంది వాడికి. ఇకపోతే వృశ్చిక రాశి వారికి అనుకోరు అదృష్టం. ఎక్కడైతే లాస్ అయ్యారో అంటే వెతికేది ఖాళీ దొరికిందని పప్పులు అంటే చేలో పారేసుకుని పప్పులు వెతుక్కున్నారని కాకుండా ఎక్కడైతే నష్టపోతారో, ఎక్కడైతే ఇబ్బంది పడతారో, ఎక్కడైతే పూలు అమ్ముతారో అక్కడే పూలు అమ్ముతారు అని కాకుండా నష్టపోయిన దగ్గరే వాళ్ళకి లాభం వస్తుంది. ఎవరి వల్ల అయితే లాస్ అయ్యారో వారి నుంచి లాభం వస్తుంది. ఇవి అదృష్టం అంటారు. ఇవి వారు కొంచెం వెయిట్ చేస్తే ఈ సంవత్సరంలో వారికి అష్టైశ్వర్య ప్రాప్తి కలిగిలా ఉంది. ₹1,00,00,000 అప్పు అయినా సరే చిటికలో పోయేలా కనిపిస్తుంది. కాబట్టి దానికి తగ్గట్టు పరిహారం కూడా చేసుకోవాలి. అందరికి కలిపి పరిహారం చెప్తా. ఇకపోతే లాస్ట్ రాశి, ఎన్ని రకాల దురదృష్టం ఉన్నా, ఎన్ని రకాలుగా కూడా గ్రహాలు బాగలేకపోయినా కూడా కుంభరాశి వారికి కలిసి వస్తుందండి ఈ సంవత్సరం. అదృష్టం అంటే అట్లా కలిసి వస్తుంది కుంభరాశి వారికి. వారికి మొదటి అధ్యాయంలో అయితే టెన్షన్స్, ఆవేశము, అన్ని రకాల చెడు అలవాట్లు, బానిసైపోతూ హార్ట్ అటాక్ వచ్చినా, స్ట్రెస్ వచ్చినా, ఎన్నో రకాల సమస్య వచ్చినా కూడా వీరి మీద పడి ఏడ్చేటువంటి వాళ్ళు కాదు, వీరే చేస్తే తినేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అన్ని రకాలుగా అదృష్టం కలిసి వస్తుంది ఉన్నారు. అలాంటి వారికి కూడా కుంభరాశి వారి స్ట్రెస్ ఉన్నా, ఆవేశం ఉన్నా, ఆలోచన లేకపోయినా, ఆరోగ్యం బాగాలేకపోయినా, ఏ పని చేసినా ముందుకెళ్ళకపోయినా కూడా వీరికి కూడా అనూహ్యంగా జూలై మాసం తర్వాత కలిసి వస్తుంది. ఖచ్చితంగా కలిసి వస్తుంది. వారు ఏ పని చేసినా ముందుకెళ్తారు. వారు అనుకోకుండా ఎక్కడో షేర్స్లో పెట్టుబడి పెట్టుంటారు, లేదా ఎక్కడ ల్యాండ్ మీద పెట్టుబడి పెట్టుంటారు, లేదా ఇంకో దాని మీద ఇంకో దాని పెట్టుబడి పెడితే అవి 100% పెరుగుతాయి. ఎక్కడో ఎవరికో ఇచ్చి ఉంటారు, కొట్లాట్లాడి శత్రువులు డబ్బులు ఇయ్యరు, అలాంటివి కూడా వస్తాయి. అంటే ఎలాగొస్తాయి అని కూడా చెప్తా ఉన్నాను అనమాట. ఆరోగ్యం క్షీణించింది, బాగుపడుతుంది. అదృష్టం అంటే అదే కదా. ఈ సంవత్సరంలో ఈ రాసుల వారికి అదృష్టం చాలా బాగుంది. అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, ధనధాన్య అభివృద్ధి అవుతుంది వీరికి. కాబట్టి ఈ రాసుల వారికి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి రాసుల వారు అందరూ కూడా ఇంకా అదృష్టం రావాలి, గురి యోగ్యత రావాలి, భూత యోగ్యత రావాలి, అలానే అన్ని రకాలుగా అన్యోన్యతగా ఉండాలి, పరువు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి అన్నీ కావాలి వీళ్ళకి. ఇంకా ద్వాదశ రాసుల వారు రాని వాళ్ళు ఉన్నారు. వీరందరూ కూడా ఈ ధనధాన్య అభివృద్ధి కావాలి, దేవుని యొక్క కృపా కటాక్షాలు వీరి మీద వీక్షించాలి అనుకుంటే కనుక చిన్న చిన్న పరిహారాలు చేసుకోవచ్చు. పేదవారికి అన్నదానం చేయటమా, వాటర్ దానం చేయటమా, ఫ్రూట్స్ దానం చేయటమా చేసుకుంటూ ఉండాలి. ఇక ఎవరికి వారు వీరు ఎంతైతే వెయిట్ ఉన్నారో 30 కిలోలు, 40 కిలోలు, 50 కిలోలు ఉంటారు కదా, వారి తగ్గట్టుగా, వారి వెయిట్కి తగ్గట్టుగా దశమ భాగం, ఏది వేరే మతాల్లో ఉండే దశమ భాగాలు కాదు ఇవి. ఇక 10% అనమాట. ఇప్పుడు 50 కిలోలు ఉన్నారనుకోండి 5 కిలోలు, 60 కిలోలు అనుకోండి 6 కిలోలు. ఈ చొప్పున దోసకాయలు కానీ, బెండకాయలు కానీ, అలానే సొరకాయలు కానీ, ఆవులు తినేటువంటివి పాలకూర, తోటకూర ఇలాంటివి ఏవైతే ఉన్నాయో, గోధుమ పిండి, ఈ గోధుమ పిండిలో బెల్లము 2 కలిపేసి అన్ని కిలోలు తీసుకొని వాటిని పూరీ పిండిలా చేసి పూరీలు చేయాలి. అంటే చపాతీలు, రోటీలు చేసేసి దానిలో ఉప్పేకుండా చేసి అవి ఆవులకు తినిపించాలి. ఇవి ఏవైనా సరే కూరగాయలు కావచ్చు, పళ్ళు, కూరలు కావచ్చు, ఇవన్నీ కూడా వారు ఉన్నటువంటి వెయిట్కి, చిన్నపిల్లలైనా పెద్దవారైనా సరే వీరన్నీ కూడా తీసుకుని వెళ్ళి తులాభారం అంటారు. ఆ తులాభారంలో ఆవులు తినేవి కావాలి, తౌడైనా పెట్టొచ్చు. ఇవన్నీ కూడా ఆవులకు తినిపించాలి. తౌడు బెల్లం కానివ్వండి, గోధుమ పిండి రొట్టెలు కానివ్వండి, ఏదైనా సరే ఆవులు తినేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటికి సమర్పించుకుంటే వీరికి ఎవరికైతే అదృష్టం లేదో వారికి అదృష్టం వస్తుంది. అదృష్టం బాగా ఉన్న వారికి ఇంకా బాగుంటుంది. కాబట్టి ఇంకా కూడా అష్టైశ్వర్య ప్రాప్తి కలగాలి పరామణ సంవత్సరం అనుకుంటే కనుక ఇలాంటి పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా వారికి కూడా అదృష్టం ద్వాదశ రాశుల వారికి కాదు, రాసులు లేని వారికి, నామనక్షత్ర వారు కూడా అదే అదృష్టం లేని రాసుల వారు కూడా ఈ పరిహారం చేసుకుంటే చాలు. మతాలతో సంబంధం లేదండి. అలానే ప్రతి ఒక్కరు కూడా ఉదయించే సూర్యుడికి సూర్య నమస్కారాలు చేసుకోవడం, ఉదయించే సూర్యుడికి సూర్య నమస్కారాలు చేసేటప్పుడు ఎండి మిరపకాయలు ఉండేటువంటి గింజలు ఒక 7 తీసుకొని నైవేద్యం చేసుకోవడం, అలానే మిరియాలు ఒక 7 తీసుకొని నిమజ్జనం చేసుకోవడం లాంటివి చేసుకోవాలి. దాంతోపాటు గోధుమతో చేసినటువంటి పిండి పదార్థాలు స్వామివారికి నైవేద్యం పెట్టుకోవాలి. ఇలా చేసుకొని ఆదివారం రోజున ఎర్రని వస్త్రాలు కానీ, టమాటాలు కానీ స్వామివారికి సమర్పించుకొని నైవేద్యంగా ఇలా చేస్తే అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపీడ, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఇలాంటివన్నీ కూడా మనం ధరించారు. తప్పకుండా గురువుగారు, శ్రీ పరాభవ నామ సంవత్సరంలో బాగా అదృష్టాన్ని కల్పించే రాసులు ఏంటి, అదృష్టం కల్పించని రాసుల వారు కూడా చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువుగారి ద్వారా మీకున్న సమస్యలకి పరిష్కారం తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.